మనం ఒక థ్రిల్లింగ్ కథలోకి అడుగుపెడదాం, సరేనా? ఒక సందడిగా ఉండే నగర వీధిలో ఎప్పుడూ వాహనాల హారన్లు, ట్రాఫిక్ శబ్దాలతో నిండి ఉంటుంది. అక్కడ ఒక సిగ్నల్ దగ్గర ప్రతిరోజూ ఒక ప్రత్యేక దృశ్యం కనిపించేది. ఏఎస్పీ కావేరి జోషి తన నల్లటి స్కార్పియో కారు నుంచి దిగి సిగ్నల్ దగ్గర కూర్చున్న ఒక బిచ్చగాడికి కొంత డబ్బు ఇచ్చేది. ఆ బిచ్చగాడి ముఖం మురికిగా, బట్టలు చిరిగిపోయి ఉండేవి. అతను డబ్బు తీసుకుని తలవంచి కృతజ్ఞతలు చెప్పేవాడు. కావేరి అతన్ని చూసి చిరునవ్వు నవ్వి కారులో ఎక్కి తన పోలీస్ స్టేషన్కు వెళ్లేది. కావేరి ఒక ధైర్యవంతమైన, నీతిమంతమైన పోలీస్ అధికారి. 2 ఏళ్ల క్రితం ఆమె భర్త ఆదిత్య మల్హోత్రా, ఒక వ్యాపారవేత్త, ఒక రహస్యమైన ప్రమాదంలో చనిపోయాడు. ఆ సంఘటన కావేరిని కుంగదీసినప్పటికీ ఆమె తన బాధను పనిలో మునిగి మర్చిపోయింది. అయినప్పటికీ ప్రతిరోజూ ఆ బిచ్చగాడికి డబ్బు ఇవ్వడం ఆమెకు ఒక వింత ఓదార్పునిచ్చింది. బహుశా ఆ బిచ్చగాడి విచారమైన కళ్లలో ఏదో ఒకటి ఆమె గతాన్ని గుర్తుచేసి ఉండవచ్చు. ఒకరోజు వర్షం కురుస్తున్న ఒక ఉదయం కావేరి ఎప్పటిలాగే బిచ్చగాడికి డబ్బిచ్చింది. కాని ఆ రోజు అతను చెప్పిన ఒక మాట కావేరిని షాక్కు గురిచేసింది. అతను గరుకుగా, మేడం, నన్ను పెళ్లి చేసుకోండి అన్నాడు. కావేరి అతన్ని చూసి, ఏంటి, జోక్ చేస్తున్నావా అన్నట్లు నవ్వింది. నీ నోటికొచ్చినది మాట్లాడతావా? ఇదిగో, ఇంకొంచెం డబ్బు తీసుకో, ఏదైనా కొని తిను అన్నది. కాని బిచ్చగాడు డబ్బు తీసుకోలేదు. ఆమెను ఒక క్షణం తీక్షణంగా చూసి తలవంచాడు. ఆ రోజు పోలీస్ స్టేషన్కు వెళ్తున్నప్పుడు ఆ బిచ్చగాడి మాటలు కావేరి మనసులో తిరిగాయి. అతని కళ్లలో ఏదో ఒకటి ఆదిత్యను గుర్తు చేస్తున్నట్లు ఆమెకు అనిపించింది. లేదు, నేను అనవసరంగా ఊహించుకుంటున్నానా అని ఆమె రాత్రి ఇంటికి వెళుతున్నప్పుడు ఆలోచించింది. మరుసటి రోజు కావేరి మళ్లీ బిచ్చగాడికి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించింది. కాని ఈసారి కూడా అతను డబ్బు తీసుకోలేదు. బదులుగా, మేడం, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వు అన్నాడు. కావేరికి కోపం వచ్చింది. చూడు, నేను నిన్ను సహాయిస్తున్నాను అని నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? నీ హద్దుల్లో ఉండు అని కఠినంగా అన్నది. కాని బిచ్చగాడు వెనక్కి తగ్గలేదు. మేడం, నీకు నేను పిచ్చివాడిలా కనిపిస్తాను, కాని నా మాట విను. నీకోసం నేను ఎవరూ చేయలేని ఒక పని చేయగలను అన్నాడు. కావేరి అతని మాటల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని చూసింది. ఆమె అతన్ని చూసి, సరే చెప్పు, నీవు నాకు ఏం చేయగలవు అని అడిగింది. అప్పుడు బిచ్చగాడు చెప్పాడు, మేడం, ఈ నగరంలో ఒక పెద్ద నేరం జరగబోతోంది. నేను ఆ సమాచారం నీకు ఇస్తాను. కావేరి నవ్వి, ఒక బిచ్చగాడు క్రైమ్ వార్తలు ఇస్తాడా అని మనసులో అనుకుంది. కాని ఆమె పోలీస్ సహజవాసన ఆమెను ఆపింది. సరే చెప్పు, ఆ వార్త ఏంటి అని అడిగింది. బిచ్చగాడు నెమ్మదిగా చెప్పాడు, నిన్న రాత్రి సిగ్నల్ దగ్గర ఒక గోడౌన్లో కొందరు ఆయుధాలతో ఉన్నారు. వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అతను వాళ్ల రూపం, స్థలం, వివరాలను ఖచ్చితంగా చెప్పాడు. కావేరి ఆ మాటలను సీరియస్గా తీసుకోలేదు. అయినా తన జూనియర్ అధికారితో ఆ స్థలాన్ని తనిఖీ చేయమని చెప్పింది. మరుసటి రోజు పోలీసులు ఆ గోడౌన్లో దాడి చేసి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కావేరి షాక్ అయింది. ఒక బిచ్చగాడికి ఇంత ఖచ్చితమైన సమాచారం ఎలా తెలిసింది? ఆమె మరుసటి రోజు సిగ్నల్ దగ్గర బిచ్చగాడితో మాట్లాడాలని నిర్ణయించింది. అతను అక్కడ కూర్చుని ఉన్నాడు. నీకు ఆ సమాచారం ఎలా తెలిసింది? నీవు నిజంగా ఎవరు అని కావేరి అడిగింది. బిచ్చగాడు నవ్వి, మేడం, నేను కనిపించినట్లే ఉన్నాను, కాని ఈ నగరం నీకు తెలిసిన దానికంటే నాకు బాగా తెలుసు అన్నాడు. అతని మాటల్లో ఒక రహస్యం దాగి ఉన్నట్లు కావేరికి అనిపించింది. తర్వాతి వారాల్లో బిచ్చగాడు కావేరికి చిన్న పెద్ద నేర సమాచారాన్ని ఇచ్చాడు. ప్రతిసారీ అతని సమాచారం ఖచ్చితంగా ఉండేది. కావేరి ఇప్పుడు అతన్ని సాధారణ బిచ్చగాడిగా చూడడం లేదు. అతని వెనుక పెద్ద రహస్యం ఉందని ఆమెకు అర్థమైంది. కాని ఆమె తొందరపడి అతన్ని ప్రశ్నించడం సరికాదని తెలుసు. కొన్ని రోజుల్లో కావేరి, బిచ్చగాడి మధ్య ఒక వింతమైన బంధం ఏర్పడింది. కావేరి ఇప్పుడు అతనికి డబ్బు ఇవ్వడం ఆపేసి మాట్లాడటం మొదలుపెట్టింది.
బిచ్చగాడు కొన్నిసార్లు ఆదిత్యను గుర్తుచేసే విషయాలు చెప్పేవాడు. ఒకరోజు అతను చెప్పాడు, మేడం, వర్షంలో కాఫీ తాగడం ఒక ప్రత్యేక అనుభూతి అని నీవు చెప్పేదానివి కదూ? కావేరి షాక్ అయ్యింది. ఆ మాట ఆమె ఆదిత్యతో మాత్రమే చెప్పింది. కాని ఆమె నవ్వి, నీ జ్ఞాపకశక్తి బాగుందే అని చెప్పి ఆ విషయాన్ని మార్చేసింది. ఒక రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి ఆలస్యంగా ఇంటికి వెళుతుండగా కావేరి కారు ఆగిపోయింది. వర్షం భారీగా కురుస్తోంది. రోడ్డు ఖాళీగా ఉంది. అప్పుడు బిచ్చగాడు అకస్మాత్తుగా అక్కడ కనిపించాడు. ఆమెకు సహాయం కావాలని ముందే తెలిసినట్లు అతను కారును రిపేర్ చేయడానికి సహాయపడ్డాడు. మేడం, ఇకపై ఇలా ఆలస్యంగా ఒంటరిగా బయటకు రావద్దు అన్నాడు. అతని స్వరంలో ఒక ఆందోళన ఉంది. కావేరి అతన్ని ఇంటికి రమ్మని చెప్పింది. మొదట అతను నిరాకరించాడు. కాని ఆమె ఒత్తిడికి లొంగాడు. ఇంటికి చేరిన తర్వాత కావేరి అతనికి భోజనం వడ్డించింది. భోజనం చేస్తూ అతను చెప్పాడు, మేడం, ఈ భోజనం రుచి నాకు పాత రోజులను గుర్తు చేస్తోంది. కావేరి హృదయం వేగంగా కొట్టుకుంది. కాని ఆమె ఏమీ అడగలేదు. మరుసటి రోజు కావేరి తన పాత స్నేహితుడైన ఫోరెన్సిక్ నిపుణుడు నీల్ను సంప్రదించింది. బిచ్చగాడి ఫోటో ఆమె రహస్యంగా తీసినది అతనికి చూపించింది. నీల్ చెప్పాడు, ఈ ముఖం నాకు సుపరిచితంగా ఉంది, కాని ఖచ్చితంగా చెప్పడానికి కొన్ని టెస్టులు చేయాలి. కావేరి, అతని బట్టలు లేదా DNA టెస్ట్కు ఉపయోగపడే ఏదైనా సామగ్రి దొరికితే నీకు ఇస్తాను అని చెప్పింది. కాని ఆమె గందరగోళంలో ఉంది. బిచ్చగాడికి తనపై అనుమానం కలగకూడదని ఆమె కోరుకుంది. అయినా ఒక ప్లాన్ సిద్ధం చేసింది. ఒకరోజు కావేరి బిచ్చగాడిని ఇంటికి పిలిచి చెప్పింది, నీకు కొత్త జీవితం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నీవు ఇక్కడ నాతో ఉండొచ్చు. మొదట తను నిరాకరించాడు. కాని ఆమె ఒత్తిడికి లొంగాడు. అతను తన పేరు శంకర్ అని చెప్పాడు. కావేరి అతనికి ఇంటి వెనుక ఒక చిన్న గది ఇచ్చింది. శంకర్ మొదట అంగీకరించలేదు. కాని ఆమె ఒత్తిడికి లొంగాడు. ఇప్పుడు శంకర్ కావేరి ఇంట్లో ఉంటున్నాడు. కాని పగలంతా బయటకు వెళ్లి సిగ్నల్ దగ్గర బిచ్చమెత్తి సాయంత్రం తిరిగి వస్తాడు. కావేరి అతన్ని అడుగుతుంది, శంకర్, నీకు కావాల్సింది నేనిస్తాను కదా, ఇంకా ఎందుకు సిగ్నల్కు వెళ్తావు? శంకర్ నవ్వి, మేడం, ఆ సిగ్నల్ నా ప్రపంచం అని చెప్పాడు. ఒకరోజు పోలీస్ స్టేషన్ నుంచి కావేరికి ఒక అత్యవసర కాల్ వచ్చింది. సూరజ్ గుప్తా అనే పెద్ద వ్యాపారవేత్త గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఆ గోడౌన్ కొన్ని వారాల క్రితం శంకర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దాడి చేసిన స్థలం. కావేరి వెంటనే అక్కడికి వెళ్ళింది. మంటలు భయంకరంగా ఉన్నాయి. గోడౌన్లో సగం కాలిపోయింది. కాని అక్కడ కొన్ని కాగితాల మధ్య ఒక పాత ఫోటో దొరికింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆదిత్యలాగా కనిపించాడు. ఫోటో వెనుక ఆదిత్య 2018 గుప్తా ఎంటర్ప్రైజెస్ అని రాసి ఉంది. కావేరి హృదయం వేగంగా కొట్టుకుంది. ఆమె ఆ ఫోటోను బ్యాగ్లో పెట్టి స్టేషన్కు వెళ్ళింది. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. ఇది నిజంగా ఆదిత్యనా? కాని అది ఎలా సాధ్యం? ఆదిత్య కారు ప్రమాదంలో చనిపోయాడు కదా. పోలీసులు అతని శరీరాన్ని గుర్తించారు కదా. ఈ ఫోటో ఇక్కడ ఎలా వచ్చింది? సూరజ్ గుప్తాకు దీనితో సంబంధం ఏమిటి అని ఆమె ఆలోచించింది. మరుసటి రోజు కావేరి శంకర్తో ఈ విషయం మాట్లాడాలని నిర్ణయించింది. కాని అతను సిగ్నల్ దగ్గర లేడు. ఆమె అతన్ని వెతికింది. శంకర్ ఎక్కడికి వెళ్ళాడు? అతనికి ఏమైనా జరిగిందా? లేక ఏదైనా చూసి దాక్కున్నాడా అని ఆమె టెన్షన్లో పడింది. సాయంత్రం ఇంటికి చేరినప్పుడు శంకర్ ఇంటి బయట కూర్చుని ఉన్నాడు. అతని ముఖం అలసిపోయి బట్టలు మురికిగా ఉన్నాయి. శంకర్, నీవు ఎక్కడికి వెళ్ళావు? నేను నిన్ను వెతుకుతున్నాను అని కావేరి అడిగింది. మేడం, ఒక చిన్న పని ఉంది, టెన్షన్ అవసరం లేదు అని అతను చెప్పాడు. కావేరి ఆ ఫోటో గురించి అడగాలని నిర్ణయించినా ఆగిపోయింది. బదులుగా, నీకు సూరజ్ గుప్తా తెలుసా అని అడిగింది. శంకర్ ఒక క్షణం ఆమె కళ్ళలోకి చూసి, మేడం, ఈ నగరంలో ఎవరు ఎవరిని తెలుసుకుంటారు? అతను పెద్ద మనిషి కదా అన్నాడు. అతని మాటల్లో ఏదో దాగి ఉన్నట్లు కావేరికి అనిపించింది. తర్వాతి రోజుల్లో
కావేరి సూరజ్ గుప్తా గోడౌన్లోని మంటల గురించి విచారణ మొదలుపెట్టింది. ఆ మంటలు సాధారణ ప్రమాదం కాదు, ఎవరో ఉద్దేశపూర్వకంగా చేశారని తెలిసింది. ఆధారాలు ఒక రహస్య వ్యక్తి వైపు చూపించాయి. కావేరి తన రహస్య ఇన్స్పెక్టర్ రమేష్తో శంకర్ను గమనించమని చెప్పింది. రమేష్ చెప్పాడు, శంకర్ ప్రతి రాత్రి వీధి దగ్గర ఒక పాత, పాడుబడిన ఇంటికి వెళ్తాడు. అక్కడ కొందరిని కలుస్తాడు. కావేరి ఆ ఇంటికి వెళ్ళింది. అక్కడ గుప్తా ఎంటర్ప్రైజెస్కు సంబంధించిన కొన్ని అక్రమ లావాదేవీల రికార్డులు దొరికాయి. కాని షాకింగ్ విషయం ఒక పాత లేఖ. అందులో ఇలా రాసి ఉంది: ఆదిత్య, నీవు సత్యాన్ని దాచాలి. గుప్తా నిన్ను ఎప్పటికీ క్షమించడు. కావేరి మనసు ఖాళీ అయింది. ఆదిత్య నిజంగా బతికే ఉన్నాడా, లేక ఇది మరో ఉచ్చులో భాగమా? కావేరి సూరజ్ గుప్తాతో నేరుగా మాట్లాడాలని నిర్ణయించింది. కాని అంతకుముందు శంకర్ నుంచి సత్యాన్ని కనుక్కోవాలని భావించింది. ఆ రాత్రి ఆమె శంకర్ను ఇంటికి పిలిచి ఆదిత్య ఫోటో చూపించి, ఇతను ఎవరు శంకర్, నీవు నిజంగా ఎవరు అని కఠినంగా అడిగింది. శంకర్ ఫోటో చూసి, మేడం, కొన్ని ప్రశ్నలకు సమయమే సమాధానమిస్తుంది, కాని నేను నిన్ను ఎప్పటికీ బాధించను అన్నాడు. కావేరికి కోపం వచ్చింది. నీవు సత్యం చెప్పకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాను అన్నది. శంకర్ నవ్వి, మేడం, నన్ను అరెస్ట్ చేస్తే నీవు వెతుకుతున్న సత్యం ఎప్పటికీ దొరకదు. ఆ రాత్రి శంకర్ మరో కీలక సమాచారం ఇచ్చాడు. సూరజ్ గుప్తా ఆఫీసులో ఒక రహస్య బేస్మెంట్ ఉంది. అక్కడ అక్రమ రికార్డులు ఉన్నాయని. కావేరి తన బృందాన్ని సిద్ధం చేసి అక్కడ దాడి చేసింది. బేస్మెంట్ నుంచి చాలా ఆధారాలు దొరికాయి. దాడి తర్వాత సూరజ్ గుప్తాను అరెస్ట్ చేశారు. కాని కావేరి మనసు ఇప్పటికీ గందరగోళంలో ఉంది. ఆమె శంకర్ డిఎన్ఏ టెస్టు కోసం నీల్కు కొన్ని నమూనాలు ఇచ్చింది. ఫలితాలు రావడానికి కొన్ని రోజులు పట్టింది. ఒకరోజు కావేరికి ఒక అజ్ఞాత నంబర్ నుంచి కాలు వచ్చింది. ఒక గంభీరమైన స్వరం చెప్పింది, ఏఎస్పీ మేడం, నీవు చాలా తెలివైనవాడివి, కాని సత్యానికి దగ్గరగా వెళితే దానికి ఒక ధర చెల్లించాల్సి వస్తుంది. శంకర్ను వదిలే కాల్ కట్ అయ్యింది. కావేరికి ఇప్పుడు నిశ్చయమైంది, శంకర్ సాధారణ బిచ్చగాడు కాదు. కాని ఇక వెనక్కి వెళ్లడం సాధ్యం కాదని ఆమెకు తెలుసు. తరువాత శంకర్ నిజంగా ఆదిత్యేనని తేలింది. 2 ఏళ్ల క్రితం జరిగిన ఆ ప్రమాదం ఒక ఉచ్చు. శంకర్ ఆదిత్యగా తన శత్రువులను కనుక్కోవడానికి వీధిలో బిచ్చగాడి వేషంలో జీవించాడు. సూరజ్ గుప్తా ఒక బొమ్మ మాత్రమే. అసలు నేరస్తుడు వేరొకరు. ఆ వ్యక్తి ఆదిత్య వ్యాపారాన్ని, జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు అతను కావేరిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఒకరోజు శంకర్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఒక నోట్ మాత్రం వదిలి, మేడం, నేను కొన్ని రోజులు వెళ్తున్నాను, తిరిగి వస్తాను. కావేరి నిర్ణయించింది, ఇక వేచి చూడదు. శంకర్ను అనుసరించి సత్యాన్ని కనుక్కోవాలి. ఆమె తన విశ్వసనీయ ఇన్స్పెక్టర్ రమేష్ను పిలిచి శంకర్ను అనుసరించే ప్లాన్ వేసింది. రమేష్ చెప్పాడు, శంకర్ను చివరిగా నగరం బయట ఒక పాత ఫ్యాక్టరీలో చూశాను. ఆ ఫ్యాక్టరీ కొన్ని రోజుల క్రితం దాడి చేసిన స్థలం. కావేరి తన బృందాన్ని సిద్ధం చేసింది, కాని ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించింది. శంకర్తో నేరుగా మాట్లాడకపోతే వేరే మార్గం లేదని భావించింది. ఆమె తన రివాల్వర్ను తనిఖీ చేసి ఫోన్లో ట్రాకర్ ఆన్ చేసి కారులో ఫ్యాక్టరీకి వెళ్ళింది. రాత్రి చీకటి, నిశ్శబ్దం ఫ్యాక్టరీని భయానకంగా మార్చాయి. ఆ రాత్రి తన జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుందని కావేరికి తెలియదు. ఫ్యాక్టరీ వెనుక డోర్ ద్వారా ఆమె లోపలికి వెళ్ళింది. అక్కడ చూసిన దృశ్యం ఆమెను షాక్కు గురిచేసింది. శంకర్ ఒక పాత టేబుల్ ముందు నిలబడి ఉన్నాడు. అతని ముందు సూరజ్ గుప్తా సోదరుడు ప్రదీప్ గుప్తా. పోలీసులు ఎప్పుడూ ప్రదీప్ను సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే అతను ఎప్పుడూ సూరజ్ నీడలో ఉండేవాడు. కాని ఇప్పుడు అతను శంకర్తో కోపంగా అరుస్తున్నాడు. కావేరి దాక్కుని వాళ్ల సంభాషణ విన్నది. నీవు నా సోదరుడిని జైల్లో పడేశావు, నా ప్లాన్లను నాశనం చేశావు. నీవు ఎవరు? నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని ప్రదీప్ అడిగాడు. శంకర్ శాంతంగా చెప్పాడు, నీ ఆటను ముగించడానికి నేను ఆదిత్య మల్హోత్రాగా తిరిగి వచ్చాను. కావేరి హృదయం ఒక క్షణం ఆగిపోయింది. ఆదిత్య మల్హోత్రా తన భర్త. కావేరి తన మనసును అదుపు చేసుకుని
రివాల్వర్ తీసి, ప్రదీప్, చేతులు పైకి లేపు అని అరిచింది. శంకర్తో, ఇప్పుడు సత్యం చెప్పు అన్నది. శంకర్, అలియాస్ ఆదిత్య, చెప్పాడు. కావేరి, నన్ను క్షమించు. నీతో అన్నీ చెప్పాలనుకున్నాను, కాని సత్యాన్ని కనుక్కోవాల్సి వచ్చింది. ప్రదీప్ ఆ క్షణంలో తుపాకీ తీయడానికి ప్రయత్నించాడు, కాని కావేరి వెంటనే కాల్పు జరిపింది. బుల్లెట్ ప్రదీప్ చేతిలో తగిలింది, తుపాకీ కింద పడింది. కావేరి తన బృందాన్ని పిలిచింది. వాళ్ళు ప్రదీప్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు ఫ్యాక్టరీలో కావేరి, ఆదిత్య మాత్రమే ఉన్నారు. కావేరి ఆదిత్యను చూసి కళ్ళు చెమ్మగిల్లి అడిగింది, నీవు బతికే ఉన్నావు, నాతో ఎందుకు చెప్పలేదు? ఆదిత్య చెప్పాడు, కావేరి, నేను నిన్ను అనుమానించాను. నా మరణ ఉచ్చులో నీ పాత్ర ఉందని భావించాను. అతను అన్నీ వివరించాడు. ప్రదీప్ గుప్తా తన వ్యాపారాన్ని కైవసం చేసుకోవడానికి ఆ ప్రమాదాన్ని రూపొందించాడు. కావేరి కళ్లనుంచి కన్నీళ్లు జారాయి. ఆమె ఆదిత్యను కౌగిలించుకుని చెప్పింది, నీవు నాకు చాలా బాధ ఇచ్చావు, కాని నిన్ను ఎప్పటికీ వదులుకోవాలని నేను కోరుకోను. ఆదిత్య ఆమెను కౌగిలించుకుని చెప్పాడు, కావేరి, ఇక నేను నిన్ను ఎప్పటికీ వదలను. ఆదిత్య తన నిజమైన గుర్తింపును ప్రపంచానికి వెల్లడించాడు. కావేరితో కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ వీధి ఒకప్పుడు వాళ్ల బాధలకు, రహస్యాలకు సాక్షిగా ఉంది. ఇప్పుడు అది వాళ్ల ప్రేమకు నిదర్శనంగా మారింది. ఈ కథ నీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వు. మరిన్ని ఇలాంటి కథలు తీసుకొస్తాం, సరేనా?